ఒక అందమైన అడవికి పక్కనే రోడ్డు దగ్గర ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక మంచి మనసున్న ముసలామె ఒంటలిగా నివసించేది. ప్రతిరోజూ అడవిలో ఒక చిలిపి కోతి చెట్టుమీద ఆడేది. ఒక ముద్దైన కుందేలు పొలంలో తిరుగుతూ ఉండేది. ఒక పెద్ద ఏనుగు నెమ్మదిగా గడ్డి తింటూ ఉండేది. రోజూ వాళ్లు ముసలామని బయట చూసేవాళ్లు. అందరూ ఆమెను చూసి నవ్వేవాళ్లు. కాని కొన్ని రోజులు ముసలామ బయటకు రాలేదు. గుడిసె చుట్టూ నిశ్శబ్దంగా మారింది. అది చూసి కోతి అనుకుంది, ఏమయ్యుంటుంది? మనం చూసి రావాలి. కోతి, ఏనుగు, కుందేలు ముగ్గురూ కలిసి గుడిసె దగ్గరకు వెళ్లారు. అక్కడ ముసలామ జ్వరంతో లేవలేని పరిస్థితిలో పడుకుని ఉంది. వాళ్లు వెంటనే సహాయం చెయ్యాలని నిర్ణయించారు. కోతి కొబ్బరికాయ చెట్టెక్కి కొబ్బరికాయలు తెంపింది. ఏనుగు వాటిని జాగ్రత్తగా పగలగొట్టింది. కుందేలు పొలంలోకి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చింది. ఏనుగు వాగు దగ్గర నుంచి శుభ్రమైన నీళ్లు కూడా తీసుకొచ్చింది. అన్నీ తీసుకువచ్చి ముసలామ దగ్గర పెట్టి ఆమెను ప్రేమతో చూసుకున్నారు. కొన్ని రోజుల్లో ముసలామ ఆరోగ్యంగా మారింది. ముగ్గురికి ధన్యవాదాలు చెప్పింది. అప్పుడే అందరికీ అర్థమైంది, కలిసి సహాయం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఆగండి, మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. మోర్